నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొక్కకి చుక్కలు, ఉమారెడ్డికి ఎర్త్, ఈ ఇద్దరి పంచాయితీ జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇంతకి వీళ్ళ పంచాయితీ ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే విడుదల రజని, మన ఉమారెడ్డి, వెంకటరమణ, వీళ్ళిద్దరూ ఒక నియోజకవర్గం గురించి, అక్కడ సీట్ గురించి కొట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరు పంచాయతీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అన్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది సార్ అక్కడ? జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకట్లా. ఆయన బీఫామ్ ఇస్తానంటే పారిపోతున్నారు. ఆయన ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళు కాడు కింద పడేస్తున్నారు. అంటే ఓటమి అంతగా భయపెడుతోంది. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్దే తీసుకుందాం. గుంటూరు పార్లమెంటుకి లావు కృష్ణదేవరాయలని కంటెస్ట్ చేయమన్నాడు నరసరావుపేట ఎంపీ. మీరు అక్కడ వద్దు, అక్కడ ఎవరో బీసీకి ఇద్దాము, ఎవరో నాగార్జున యాదవ్ అనే అతన్ని అక్కడ పెడుతున్నాను, మీరు గుంటూరులో కంటెస్ట్ చేయండి అనేసరికి లావు కృష్ణదేవరాయలు కొంచెం ఫీల్ అయ్యాడు. టీడీపీలోకి వెళ్ళిపోయాడు. నాకు నరసరావుపేట నేను గెలిచాను, అక్కడ నాకు పూర్తి ఆరిజిన్ ఉంది, బలం ఉంది, మళ్ళీ నేను గెలిచే అవకాశం ఉన్నప్పుడు నన్ను మారమంటారేంటి, మీరు గుంటూరులో నేను కంటెస్ట్ చేయటం ఏంటి అనేది తను కొంత ఫీల్ అయ్యాడు. తను వర్క్ చేశాడు, అక్కడ నెట్వర్క్ పెంచుకున్నాడు, అడిగినన్నిటికీ స్పందించాడు. అక్కడ అందరికీ తలలో నాలుకలా ఉన్న వ్యక్తి తనని నియోజకవర్గం మారమనేసరికి అతను పార్టీయే మార్చేస్తున్నాడు. ఏది తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. మనం చూసాం, రేపో ఎల్లుండో పార్టీలో చేరుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుంటూరు క్యాండిడేట్గా ఎవరు పెట్టాలో తెలియక గుంటూరు పార్లమెంటుకి పెద్ద ఆయన మన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చాడు. 2 birds సింగిల్ షాట్. ఎట్లా, పత్తిపాడులో ఉమ్మారెడ్డి గారు అల్లుడు ఉన్నాడు, కిలారి రోసయ్య, అతన్ని తీసేయాలి, అతను గెలవడం. ఎవరి మీద? ధూళిపాళ్ళ నరేంద్ర అక్కడ గన్ షాట్గా గెలిచేటట్టున్నాడు. నరేంద్ర మీద మరో కొత్త అభ్యర్థిని పెట్టాలంటే రోసయ్యని తప్పించాలా. రోసయ్యని తప్పించాలంటే మరి ఏం చేయాలి? ఉమ్మారెడ్డి గారికి కోపం వస్తుంది, అల్లుడిని తీసేస్తే. రోసయ్య మళ్ళీ యాంటీ చేస్తాడేమో. దీన్నంతా మరి ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఒక ప్లాన్. మన సజ్జల సలహానో ఏదో, ఏంటి నీకు తెలుసుగా సజ్జలు ఇచ్చే సలహా, ఉమ్మారెడ్డి గారి అబ్బాయిని పెడదాం అని ఉమ్మారెడ్డి కొడుకుని వెంకటరమణని పార్లమెంట్ క్యాండిడేట్గా, అంటే ఓడిపోయే సీటు, పార్లమెంట్ క్యాండిడేట్గా అతన్ని పెడితే మరి ఉమ్మారెడ్డి గారికి తెలిసిపోతాను. సరే, అసలు ఏదీ లేనప్పుడు అని చెప్పి తీసుకుందాం అనుకున్నా ఓడే సీట్ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు కొడుకు రంగప్రవేశం, ఇదే రాజకీయ అరంగేట్రం, ఫస్ట్ టైం. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరి పార్లమెంటుకు పనిచేశాడు, అసెంబ్లీకి చేశాడు, కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు విస్తృతమైన సంబంధాలు ఉండేవి. అలాంటి వ్యక్తి వైసీపీలో చేరాడు. వైసీపీలో చేరిన తర్వాత ఇప్పుడు కొడుకుని పెట్టుకునే దీంట్లో ఓడిపోయే సీట్లో ఎట్లా పోటీ చేస్తాడు? అందుకని మాకు పార్లమెంట్ వద్దండి, అక్కడ గుంటూరు వెస్ట్ అసెంబ్లీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అక్కడ అసలు ఎవరికి ఇచ్చారు? మొక్క. ఏది విడుదల రజని, నువ్వు చెప్పే మొక్క. ఈ మొక్క స్టోరీ ఏంటి? తను తెలుగుదేశం పార్టీ నుంచి రావడం, మన ఉమారెడ్డి గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈమె మాట్లాడింది. ఎవరు? విడుదల రజని. అప్పుడు చంద్రబాబు పక్కన ఆమెకు మాట్లాడే అవకాశం కింద నుంచి అడిగింది ఆడియన్స్లో. ఇస్తే మాట్లాడుతూ ఏమని చెప్పింది? సార్, నేను మీరు పెంచిన మొక్కే సార్, మీరు నాటిన ఐటీ వనంలో ఈ మొక్క మొలిచింది, పెద్దగా అయింది. అప్పటి నుంచి ఆమెను మొక్క, చంద్రబాబు మొక్క. మొన్న మన లోకేష్ కూడా అన్నాడు, ఏమని? తెలుగుదేశంలో ఉన్నప్పుడు తులసి మొక్కగా ఉన్న విడుదల రజని గంజాయి మొక్కగా ఎలా మారింది వైసీపీలో చేరాక అన్న దీంట్లో ఇప్పుడు ఆ మొక్క స్టోరీ ఎత్తావు కాబట్టి ఇదంతా చెప్పారు. ఇప్పుడు ఆమెకి చిలకలూరుపేటలో తీసేశారు, గుంటూరు వెస్ట్ ఇచ్చారు. ఆమె పాపం ఇల్లు తిరుగుతోంది, రూపాయలు ఖర్చు పెడుతోందంట. ఏది గుంటూరు ఆమెకి ఇచ్చిన దగ్గర నుంచి నిన్న ఎక్కడో చదివాను, రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెడుతోంది. ఆమె స్టోరీ ఏంటి? ఆమె ఓటు మార్చుకుంది. ఎక్కడికి మార్చుకుంది? గుంటూరులో వేకెంట్ ప్లేస్ అంట, అక్కడ ఇల్లు లేదు, ఆ వేకెంట్ ప్లేస్ అడ్రస్ ఇచ్చింది.
అంటే ఏంటి, ఖాళీ స్థలంలో మంత్రి విడుదల రజని నివసిస్తున్నారా అనేది వాళ్ళ పెద్ద కంప్లైంట్. అంటే ఒక గుడారం వేసుకొని నివసిస్తుందేమో సార్. పెద్ద కంప్లైంట్. ఆ ఓటు తీసేయమని చెప్పి కూడా వీళ్ళు ఇచ్చారు, ఎవరు, తెలుగుదేశం అక్కడ. ఇప్పుడు మరి ఆమె పరిస్థితి ఏంటి? మరి రోజుకు ₹1 కోటి ఖర్చు పెడుతోంది, మరి ఇంటింటి ప్రచారం చేస్తోంది. విడుదల రజని పెక్యులియర్ పర్సన్. ఏంటి, ఆమె ఎక్కడైనా సరే తనకు ఒక గుర్తింపు, తన యొక్క వేష భాషల్లో కానీ ఆమె ప్రవర్తన కానీ అందరితో మింగిల్ కాకుండా కొంత ఈ శైలిలో వెళ్ళడం వల్లే నరసరావుపేటలో కూడా ఎంపీగా లావు కృష్ణదేవరాయలకిను చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఈమెకి మధ్య నీకు వార్ నడిచింది. కృష్ణదేవరాయలు నన్ను అడగకుండా చిలకలూరిపేటలో అడుగు పెడతాం ఏంటి? ఆయన ఏదో పర్యటన ఎవరింటికో పెళ్ళికో లేకపోతే ఎవరో చనిపోతే వెళ్తే ఆయన క్యాన్వాయ్ మీద కూడా తన కార్యకర్తలని వాళ్ళ ఎవరో మనుషులు, వాళ్ళ మరిదో ఎవరో వాళ్ళ యొక్క ఇది మనం నిలదీయటం. ఇప్పుడు కృష్ణదేవరాయలు కూడా ఫీల్ అయ్యాడు. అక్కడే వీళ్ళిద్దరి మధ్య గ్రెడ్జి. అంటే విడుదల రజని ఎక్కడ వేసినా అక్కడ ఎంపీతో గొడవ పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఉమారెడ్డి వెంకటరమణ నాకు ఎంపీ వద్దంటానికి కూడా ఇదే కారణం అన్నమాట. ఏది, ఈమె అక్కడ అసెంబ్లీ ఉండేసరికి ఆమెనే పార్లమెంటుకి వేయించి మాకు అసెంబ్లీ ఇవ్వండి. ఆమె మంత్రి కదా, మంత్రిగా మరి పార్లమెంట్కి వేస్తే ఇంకా ఆమె గెలిచే అవకాశం ఉందని చెప్పి చివరికి ఇడిదిరిగి రజనీ మెడకు చుట్టేటట్టున్నారు. ఏది, గుంటూరు పార్లమెంటు. గుంటూరు పార్లమెంట్లో గత ఎన్నికల్లో వైసీపీ తరపున కంటెస్ట్ చేసింది ఎవరు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువు. అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇదంతా కూడా రామ్కి నీకు తెలుసు కదా, సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో కేసుల్లో నిందితులు ఎవరు? అయోధ్య రామిరెడ్డి. అయోధ్య రామిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యుడు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి చీటీ జించేస్తే అతను మంగళగిరి పోయేసరికి ఏం చేశాడు? షర్మిల వైపు చేరాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్ళా అక్కడ కంటెస్ట్ చేయమని అడిగాడు మొదట జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం గల్లా జయదేవ్ మీద ఓడిపోయాడు కదా, కొంచెం సింపతి వస్తుంది, మీ బావమరిదిని అతన్నే కంటెస్ట్ చేయమందాం అని అయోధ్య రామిరెడ్డితో అంటే అయోధ్య రామిరెడ్డి అడిగాడు ఎవరిని? మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని. చేస్తావా, చెయ్యి అని. నా వల్ల కాదు, ఈ ఓడిపోయే సీటు నేనెందుకు కంటెస్ట్ చేయటం అని చెప్పి అతను జెండా పీకేశాడు. ఇస్తే అసెంబ్లీ ఇవ్వండి, లేకపోతే నాకు అవసరం లేదని చెప్పేశాడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు క్యాండిడేట్ లేరు. కృష్ణదేవరాయల్ని మారుద్దామనుకుంటే లావు కృష్ణదేవరాయలు అసలు పార్టీయే మారేసి వెళ్ళిపోయాడు. ఉమ్మారెడ్డి వెంకటరమణను పెడితే ఉమ్మారెడ్డి గారేమో మా అబ్బాయిని ఎందుకు బలి చేస్తావు, మొదట అరంగేట్రం అసెంబ్లీ ఇవ్వు అని ఆయన పేచీ పెడుతున్నాడు. ఉమ్మారెడ్డి గారు నీకు తెలుసు, మేనిఫెస్టో తయారు చేసిన కమిటీ రెడ్డి మర్డర్ కేసు ఏది, మేనిఫెస్టో కమిటీ ఆ రోజే సమావేశం, తెల్లారోజామున. అప్పుడు ఫోన్ రావటం, పైనుంచి ఫోన్ వచ్చిందని పిలవడం అంతఃపురంలో నుంచి. అప్పుడు ఈయన పైకి వెళ్ళడం, ఎవరు, జగన్మోహన్ రెడ్డి మెట్లు దిగి కిందకు రావడం, మళ్ళా మేనిఫెస్టో కమిటీలో కూర్చోవడం, బాబాయ్ నో మోర్ అంటాం. ఈ స్టోరీ గుర్తుంది కదా. ఆ మేనిఫెస్టో కమిటీకి ఉమ్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దీంట్లో మరి ఉమ్మారెడ్డి కొడుకు గనక అడిగిన టికెట్ ఇవ్వలేదనుకో, మేనిఫెస్టో తిరుగుద్ది. మేనిఫెస్టో తిరిగితే బాబాయ్ హత్య తిరుగుద్ది, అన్ని బయటకు వచ్చేస్తే కొత్త మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇది తలనొప్పి. ఏంటి, జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి ఏంటి సార్ అన్న దాంట్లో ఆ తలనొప్పి ఎవరో పెట్టిన తలనొప్పి కాదు, అతను తెచ్చుకున్నటువంటి తలనొప్పి. సీట్లు అనవసరంగా గదిల్చాడు, కందిరీగల తుట్టి మీద మొత్తం. ఇప్పుడు ఆ కందిరీగలన్నీ కుడుతోంది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని కుడుతున్నాయి, బొబ్బలన్నీ తనకే వస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.